బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది. సాయంత్రం తీరం దాటబోతోంది తీవ్ర వాయుగుండం. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలే కాదు, బంగాళాఖాతం వాయుగుండం నేపథ్యంలో ఏపీ సహా అనేక రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తారు. పూరి దిఘా మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో ఇవాళ రేపు కుండపోత వానలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, కాకినాడ, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉత్తరాంధ్రలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఆయా జిల్లాలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. తెలంగాణలో మరొక 3 రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పెద్దపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కళింగపట్నంకు తూర్పున 270 కిలోమీటర్లు, గోపాల్పూర్ ఒడిశాకు ఆగ్నేయంగా 210 కిలోమీటర్లు, పారాదీప్కు 230 కిలోమీటర్లు, దిఘా పశ్చిమ బెంగాల్కు దక్షిణంగా 370 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ చెప్తోంది. మీరు చూస్తున్న దృశ్యాలు ఒకసారిగా వాయుగుండం ఎఫెక్ట్తో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ వాయుగుండం ప్రభావంతో ప్రస్తుతానికి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ మరొకసారి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సెప్టెంబర్ 9న అంటే ఇవాళ మధ్యాహ్నం కల్లా పూరి దిఘా మధ్య ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను వాయుగుండం దాటే అవకాశం కనిపిస్తుంది. ఫలితంగా రానున్న 2 రోజుల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని గంగానది తీర ప్రాంతం, జార్ఖండ్, ఉత్తరగా ఛత్తీస్గఢ్ మీదుగా ఈ వ్యవస్థ మరింత బలంగా కదులుతుందని ఐఎండీ అంచనా వేస్తుంది. ఇక దీని ప్రభావంతో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్తోంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు కూడా అధికారులు సెలవు ప్రకటించారు. ఏపీలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో కురిసిన అతి భారీ వర్షాలకు చాలా నష్టం జరిగింది. ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్తుండడంతో సర్వత్రా భయాందోళన పెరుగుతున్నాయి. మరోవైపు తెలంగాణలోనూ అదే పరిస్థితి, మళ్ళీ భారీ వర్షాలకు ఛాన్స్ ఉందంటూ ఐఎండీ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో మరొకసారి వాతావరణ శాఖ అలర్ట్స్ ప్రకటించిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక తెలంగాణలో ముఖ్యంగా 9, 10 తేదీలో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. రైట్. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో వాయుగుండ ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది, వర్షాల పరిస్థితులు మా ప్రతినిధి శివరామకృష్ణ విశాఖ వాతావరణ కేంద్రం నుంచి పూర్తి సమాచారం అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి రాష్ట్రంలో మనం చూస్తున్నాం విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో ఏ ప్రాంతాల్లో వర్షాలు అధిక శాఖలో కురుస్తాయని చెప్పి మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, శ్రీనివాస్ గారు నమస్తే సార్. సార్, ఈ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి, ఈ అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఏ విధంగా రానున్న రోజుల్లో వర్షాలు ఎక్కడెక్కడ ఎక్కువ పడే అవకాశాలు అయితే ఉన్నాయి? ఈరోజు ఉదయం అయితే వాయుగుండంగా మారింది. అది నిన్నటి వరకు మనం చూసినటువంటి అల్పపీడనం అది ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రెడ్ సర్కిల్ ఒకటి మనం మార్క్ చేయడం జరిగింది. ఈ లోపల ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాయుగుండం కళింగపట్నంకి తూర్పుగా 280 కిలోమీటర్ల దూరంలోను, గోపాల్పూర్కి తూర్పు ఆగ్నేయంగా 260 కిలోమీటర్ల దూరంలోను, నెక్స్ట్ పరదీప్కి దక్షిణ ఆగ్నేయంగా 260 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమైంది. ఇది నియర్లీ నార్త్ వర్డ్ ఈ డైరెక్షన్లో వెళ్తూ మరింతగా బలపడి నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో తీవ్ర వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. ఇది రేపటి రోజు అంటే ఈవినింగ్ కానీ రైట్ కానీ ఇటు నార్త్ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతంలో పూరి మరియు దిఘా మధ్యన తీరాన్ని ఇలాగా
దాటేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి వాయుగుండం దృష్ట్యా మన కోస్తా జిల్లాలందరికీ కూడా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్ విత్ మోడరేట్ ఇంటెన్సిటీ, అలాగే కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు, మరి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, ఇంకా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ ఈజ్ ఆల్సో ఫోర్కాస్టెడ్ ఫర్ 3 districts ఆఫ్ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం అండ్ విజయనగరం. ఈ 3 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ ప్లస్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. అది ఇవాళ రేపు కూడా ఈ 3 జిల్లాలకి రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ అదర్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి విశాఖ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ అండ్ యానం ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి భారీ వర్షపాతం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి వాయుగుండం దృష్ట్యా మన తీరామిడి కూడా బలమైనటువంటి ఎదురుగాలులు గంటకి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో వస్తున్నాయి. అవి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఈరోజు సాయంత్రానికి కానీ రాత్రికి కానీ అవి 50 to 60 km/h వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే సమ్ టైమ్స్ 70 kilometers వరకు కూడా వెళ్ళే అవకాశం ఉండడం. అలాగే నెక్స్ట్ సీ కండిషన్ కూడా రఫ్ టు వెరీ రఫ్ మధ్యన ఉంటుంది ఇది ఈ రేంజ్. ఈ కారణాలన్నింటి చేత కూడా మత్స్యకారులందరినీ కూడా మనం వేటకి వెళ్ళొద్దని చెప్తాం నెక్స్ట్ కమింగ్ 3 days వరకు కూడా. ఏ ప్రాంతాల మత్స్యకారులకు అలర్ట్ జారీ చేశారు? మొత్తం ఆల్మోస్ట్ ఆంధ్ర ప్రాంతం ఉన్నటువంటి అందరికీ కూడా మత్స్యకారులందరికీ కూడా వేటకి వెళ్ళొద్దని చెప్పాం. నౌకాశ్రయాల వరకు వస్తే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నౌకాశ్రయాలకి స్క్వాలీ వెదర్ విత్ విండ్ స్పీడ్స్ రీచింగ్ 45 to 55 ఉండటం వల్ల ఇటు కళింగపట్నం కానీ, భీమునిపట్నం, విశాఖపట్నం, నెక్స్ట్ గంగవరం, నెక్స్ట్ కాకినాడ ఈ నౌకాశ్రయాలకి 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం ఈ నౌకాశ్రయాలకైతే 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవలసిందిగా చెప్తున్నాం. సార్ ఇప్పుడు విజయవాడ, గుంటూరు కానీ చాలా విపరీతంగా ఈ వర్షాల వల్ల మునిగిపోయి చాలా బాధపడే పరిస్థితి అయితే ఏర్పడింది. రానున్న రోజుల్లో వాటికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? అంటే నిన్నటి రోజు చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరులో అయితే 10 centimeters రైన్ఫాల్ రికార్డ్ అవ్వడం జరిగింది. మనం ఈ రోజు వరకు చూస్తే మనం భారీ వర్షం వరకు మనం కన్ఫైన్ ఉన్నాం. ఎన్టీఆర్ కానీ, కృష్ణా జిల్లా, పల్నాడు ఈ 3 జిల్లాలకు కూడా 1-2 చోట్ల భారీ వర్షం కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే దక్షిణ కోస్తా జిల్లాలో నెక్స్ట్ కమింగ్ 24 hours కూడా ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటే మెనీ ప్లేసెస్లో ఒక మాస్తరు వర్షాలు ఈ 3 జిల్లాల్లోనూ భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. మరి ఎన్ని రోజులు ఈ స్ట్రెస్ ఉండే అవకాశం ఉంది? మనకి మ్యాక్సిమం 3 days అంటే ఇవాళ రేపు యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. గ్రాడ్యువల్గా 3వ రోజు కూడా కొంతవరకు కూడా మనం చూసే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. రానున్న రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతుంది? మరో 3 రోజుల్లో అయితే ఈ స్ట్రెస్ అయితే ఉంటుంది కదా, దాంతో మొత్తం అంతా సద్దుమణుగుతుంది అంటారా? ఇప్పుడు ఇది రేపటి రాత్రికి నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు కూడా మనం గైడెన్స్ ఏ విధంగా ఇస్తున్నట్టే ఇది మరింతగా ఇంటెన్సిఫై అయ్యి డీప్ డిప్రెషన్గా మారుతుంది. నెక్స్ట్ నార్త్ వెస్ట్ వైడ్ వెళ్తూ ఇటు పూరి మరియు దిగా మధ్యన క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆఫ్టర్ దట్ కూడా ఇటు ఒరిస్సా, గాంజరిక్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్ ఇటువైపు వెళ్తూ ఉంటుంది. అంచేత కొంచెం ఇది నార్త్ వర్డ్ మూమెంట్ అండ్ వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ అటువైపు వెళ్ళే పరిస్థితులు ఉండటం చేత మనకి గ్రాడ్యువల్గా రైన్ఫాల్ ఇంటెన్సిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. మరియు 2-3 రోజుల్లో అయితే ఈ విస్తారంగా వర్షాలు అయితే కురుస్తాయి. పూరి దిగా దగ్గర అయితే ఈ తీరం అయితే దాటుతుంది. దీని ఎఫెక్ట్ వల్ల 2-3 రోజులు అయితే మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొత్తం అన్ని చోట్ల అయితే మత్స్యకారులకైతే ఈ అలర్ట్లు అయితే జారీ చేశాము అని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి.